ఆదికాండం 15వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన వ్యక్తులే అబ్రహాము, శారా గారు. దేవుడు అబ్రహాం గారితో మాట్లాడి, నీవు నీ సొంత ఇంటిని విడిచిపెట్టి లేచి నేను చెప్పిన దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాం గారు వెళ్తారు. బైబిల్‌ని బాగా ధ్యానించిన వారు చెప్తూ ఉంటారు. అబ్రహాం గారు బొమ్మలు చేసి వాటిల్ని అమ్ముతూ ఉండేవారంట. అన్నీ అంటే ఉన్న రకాల దేవతలనన్నిటిని బొమ్మలుగా చేసి, ఆ బుట్టలో పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఒకానొక రోజు మీలో నిజమైన దేవుడుంటే నాతో మాట్లాడు అనేసి అబ్రహాం గారు అంటారంట. అయితే అక్కడ ఉన్నవారు బొమ్మలు చేసిన బొమ్మల్లో నుంచి ఎవరు మాట్లాడలేదు కానీ, జీవం కలిగిన మన యేసయ్య అబ్రహాం గారితో మాట్లాడారంట. అబ్రహాం గారిని నీ సొంత ఇంటి నుంచి నీవు లేచి బయలుదేరు. నేను నీతో ఉన్నాను. నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతూ ఉండగా, అబ్రహాం గారు అలా వెళ్తూ కొనసాగుతూ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఉన్నారు. అయితే అసలు మొదట అబ్రాము అతని పేరు. తర్వాత దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి అబ్రహాముగా మార్చాడు. అయితే అతనికి వివాహం జరిగింది. ఒకరోజు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అబ్రహాం గారితో. ఆదికాండం 15వ అధ్యాయంలో మొదటి వచనం. భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అయితే అప్పుడు అబ్రహాం అంటాడు, నీవు నాకేమిచ్చినా ఏం లాభం దేవా? నాకున్న సమస్తానికి వారసుడుగా నా సొంత కుమారుడు లేడు కదా! నాకు పిల్లలు లేరు కదా! అన్నట్లు అబ్రహాం గారు బాధపడుతూ ఉంటే, దేవుడు అబ్రహాం గారితో చెప్తాడు. అబ్రహాం గారితో మాట్లాడుతూ ఉంటాడు 3వ అధ్యాయంలో. నీకు సంతానం ఇయ్యలేదు గనక అబ్రహాం గారు దేవునితో అంటూ ఉంటాడు. నాకు సంతానమే లేదు గాబట్టి, నా పని వాళ్ళల్లో ఎవరో ఒకరు నాకు వారసుడుగా అవుతారు అనేసి అబ్రహాం గారు చెప్పినప్పుడు, దేవుడు కాదు అనేసి 15వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది. వెలుపలికి అతన్ని తీసుకొనొచ్చి, నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానం అలాగు అగునని చెప్పెను. అప్పటికే అతన్ని చాలా వయసైపోయిన వృద్ధుడు. నక్షత్రాలను చూపించి, అవి లెక్కించడం నీ చేతనైతే, అవి నువ్వు లెక్కించగలిగితే, అవి ఎంత అయితే నువ్వు లెక్కించగలవో అంత అంత విస్తారంగా, అంత గొప్పగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తానని దేవుడు అతనితో మాట్లాడుతూ ఉంటాడు. అబ్రహాం గారు, శారా గారికి పిల్లలు లేరు. ఇదంతా మనకి తెలిసిన విషయమే. అయితే దేవుడు ఆ మాట అబ్రహాం గారితో చెప్పినప్పుడు ఆయన నమ్ముతాడు. అతను నమ్మెను. కనుక అది అతనికి దేవుడు నీతిగా ఎంచుతాడు. అబ్రహాం గారు, శారా అమ్మగారు అలా కొనసాగుతూ ఉండగా ఒకానొక రోజు శారమ్మ గారి సొంత ఆలోచన ఎలా పుట్టిందో ఏమో తెలీదు గానీ, ఆమెకు ఐగుప్తు నుంచి వచ్చిన దాసి హాగరు అనే ఆమెను అబ్రహాం గారి వెంట పోమని, అబ్రహాం గారు అలా వెళ్తే మనకు అలాగ సంతానం కలుగుతుందేమో, దేవుడు మనకు అలా సంతానాన్ని ఇస్తాడేమో అనేసి శారమ్మ గారి ఆలోచన అబ్రహాం గారికి తెలియజేస్తుంది. అబ్రహాం గారు ఏం మాట్లాడకుండా అలాగ వెళ్ళిపోయినప్పుడు దేవుడు హాగర్‌ని జ్ఞాపకం చేసుకొని హాగర్ గారి గర్భాన్ని దర్శిస్తాడు. మన అంశం అబ్రహాం గారు, శారా గారు కాదు కానీ హాగరు ఈరోజు మన అంశం. అయితే హాగర్‌ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె గర్భం తెరవబడుతుంది. అయితే అప్పుడు హాగరు గారికి శారమ్మ గారు తక్కువగా అనిపిస్తారు. ఆమె గర్భాన్ని ఎప్పుడైతే దేవుడు తెరుస్తాడో, యజమానురాలు హాగరు దృష్టికి నీచమైనదయిందని ఇక్కడ బైబిల్‌లో రాయబడి ఉంటది. అయితే అలా తక్కువ చూపులు, చిన్న చూపులు, నా దాసి నన్నిలా చూడడం ఏంటి అని శారా గారికి కోపమొచ్చి తనని పంపించి తను వద్దు అనేసి అన్నట్లు మాట్లాడుతూ ఉంటది. అయితే అబ్రహాం గారితో వెళ్లి శారమ్మ గారు ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాం గారు ఒకటే మాట అంటారు. "నీ దాసి నీ చేతిలో ఉంది. నీకిష్టమొచ్చినట్లు తనని చేయమని" చెప్తారు. అయితే శారమ్మ గారు చాలా ఇబ్బంది పెడతారు హాగర్‌ని. అదంతా భరించలేక హాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆదికాండం 16వ అధ్యాయంలో 8వ వచనం చూసినట్లయితే, శారాయి దాసివైన హాగరు
ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు. దానికన్నా ముందు చూసుకుంటే శారా దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, అక్కడి నుంచి ఆమె పారిపోతది. అసలు దేవుని చిత్తంలో అబ్రహాం, శారా గారిని ఆశీర్వదించి వాళ్ళకొక కుమారుడినివ్వాలని, అతన్ని ఆకాశ నక్షత్రముల కంటే విస్తారంగా అభివృద్ధి పరచాలన్న ప్రణాళిక కలిగి ఉన్నారు. అయితే మధ్యలో శారమ్మ గారికి వచ్చిన ఆలోచనను బట్టి అబ్రహాం గారి జీవితంలోకి హాగరు గారు రావడం జరిగింది. హాగరు గారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దాసి అయినప్పటికిని. ఆమె గర్భం తెరవబడింది. అప్పుడు శారమ్మ గారు హాగరు గారి దృష్టికి నీచురాలైంది. దాని వల్ల హాగరు గారిని చాలా శ్రమ పెట్టింది. ఆ శ్రమలు భరించలేక ఆమె అక్కడి నుంచి పారిపోతది. ఏడవ వచనంలో ఉంటది. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొనెను. హాగరు గారు అతని దేవుని చిత్తంలో లేనప్పటికీ ఆమె వెళ్ళుచూ ఉండగా యెహోవా దూత ఆమెకు అరణ్యంలో ప్రత్యక్షమైతది. మంచిగా ప్రేమగా అడుగుతాడు. "ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళ్ళుచున్నావని?" అడిగినప్పుడు ఆమె చెప్తది. "నా యజమానురాలైన శారా యొద్ద నుండి నేను పారిపోచున్నాను." ఎందుకు అంటే ఆమె నన్ను శ్రమ పెడుతుంది. నా వల్ల కావట్లేదు అనేసి. అయితే అక్కడ ఆ దేవదూత ఆ అరణ్యంలో ఆ ఒంటరి ప్రదేశంలో ఆమెతో మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో మొదటి మాట చెప్తాడు. "నీ యజమానురాలి యొద్దకి తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని" ఆమెతో చెప్తాడు. ఆమె ఒక్క మాట మాట్లాడదు. నేను దాసి అయినంత మాత్రాన ఆమె చెప్పినట్లు నేను చేయాలా? ఆమె శ్రమ పెడితే నేను శ్రమ పడాలా? మరలా తిరిగి నేనెందుకు వెళ్ళాలి? అని ఒక్క మాట కూడా ఎదురు చెప్పినట్లు అక్కడ కనపడదు కానీ ఆ దేవదూత మాటకి తను ఒబే అవుతది. తర్వాత రెండవ విషయంగా, నీ సంతానాన్ని నిశ్చయంగా విస్తరింపజేస్తాను. లెక్కలేనన్ లెక్క లెక్కింప వీలు లేనంత విస్తారమగునని ఆమెతో ఆ దేవదూత చెప్తారు. దేవుని ప్రణాళికలో లేనప్పటికీ అబ్రహాం గారి వల్ల వచ్చిన సంతానం కాబట్టి, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని, నీ సంతానాన్ని కూడా నేను నిశ్చయంగా అభివృద్ధి పరుస్తాను. అంటే అబ్రహాం గారిని బట్టే కాదు కానీ, హాగర్ అక్కడ ఎంత నమ్మకంగా ఉందో, దేవుడు ఆమెలో ఏం చూసాడో, అందుకే ఆమెతో ఆ ఎడారిలో, ఆ ఒంటరి ప్రదేశంలో మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి వెళ్ళమన్నప్పుడు ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని దేవుడు ఆమెతో మాట్లాడతాడు. మూడవదిగా 11వ వచనంలో, ఇదిగో యెహోవా నీ మొర్ర వినెను. ఆమె దేవునికి మొరపెట్టిందంటండి. అబ్రహాం గారు ప్రార్థన చేస్తున్నప్పుడు చూసిందేమో. లేదంటే అబ్రహాం గారు దేవునితో మాట్లాడేటప్పుడు లేకుంటే మోకరించి దేవుణ్ణి ప్రాధేయపడుతున్నప్పుడు, దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె చూసిందేమో. అక్కడ నుంచి ఆమె నేర్చుకుంది. ఆమె మొరపెట్టిందంట. ఆ మొర దేవుడు విన్నాడు అని దేవదూత చెప్తూ ఉంది. మొదట శారమ్మ గారు తన భర్త అయిన అబ్రహాం గారితో వెళ్ళమన్నప్పుడు, నేనెందుకు వెళ్ళాలి అని ఏ మాట మాట్లాడలేదు. తన యజమానురాలికి ఆమె ఒబే అయిందక్కడ. తన విధేయతను చూపించింది. రెండవదిగా అక్కడి నుంచి ఆమె శ్రమలను తాళలేక పారిపోతున్నప్పుడు, దేవదూత ఆ అరణ్య మార్గంలో ఆ ఎడారిలో కనిపించి, "నీ యజమానురాలి యొద్దకు తిరిగి నీవు వెళ్ళు" అన్నప్పుడు, లేదు నేను వెళ్ళను అని ఎదురు సమాధానం చెప్పలేదు కానీ, తిరిగి తన యజమానురాలి దగ్గరికి వెళ్ళింది. చక్కటి దేవ్ దేవ్ దేవుని దూత చెప్పిన ప్రకారం నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అన్న ప్రకారము ఆమె అతనికి ఇష్మాయేలు అని పేరు పెడుతది. ఆ సంభాషణ జరిగిన దగ్గర చూచుచున్న దేవుడవు నీవే అని ఆమె దేవునికి మొదటిగా దేవునికే ఆమె పేరు పెడుతుంది. తర్వాత దేవుడు అబ్రహాం గారిని, శారమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని, శారమ్మ గారు గర్భాన్ని దర్శించి, ఆమెకు సంతానాన్ని ఇస్సాకు గారిని అనుగ్రహిస్తారు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఆదికాండము 21వ అధ్యాయంలో. 21వ అధ్యాయము 11వ వచనం. 10, 11 వచనాల్లో చూసుకుంటే, నా కుమారుడితో పాటు దాసి అయిన దాని కుమారుడు కూడా సమానంగా పెరగడం నాకిష్టం లేదు. ఆస్తిలో ఇద్దరు సమానంగా వారసత్వం పొందుకోవడం నాకిష్టం లేదు అన్నప్పుడు,
అబ్రహాం గారు చాలా, చాలా దుఃఖంతో దేవుని దగ్గరికెళ్ళి అడుగుతాడు. ఏంటి ఈ చిన్న బిడ్డ పరిస్థితి అని అడిగినప్పుడు దేవుడు అంటాడు, "మొదట హాగరుతో వెళ్ళమన్నప్పుడు నువ్వు నన్ను ఒక్క మాట అడగలేదు. నీ భార్య మాటే విన్నావు. ఇప్పుడు కూడా నీ భార్య చెప్పినట్లే విను" అనేసి దేవుడు అంటాడక్కడ. "శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము" అంటాడు. అయితే శారమ్మ ఏమాత్రం ఆలోచించకుండా హాగరు కుమారుడిని ఇంట్లో నుంచి పంపించేయమని చెప్తది. చాలా కఠినంగా. ఎంతైనా అబ్రహాం కుమారుడే కదా! ఇష్మాయేలు కూడా. ప్రార్థన చేసుకుంటాడు దేవుని దగ్గర. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. 14వ వచనంలో 21, 14వ వచనంలో వారిని ఉదయాన్నే తెల్లవారినప్పుడు లేపి, వాళ్ళకి ఆహారం, నీళ్ల తిత్తి ఇచ్చి వాళ్ళని పంపిస్తాడు. ఆ పిల్లవాడు, ఆమె ఆ ఆహారాన్ని, ఆ నీళ్ల తిత్తిని భుజాలపై పెట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉండగా బెయేర్షెబా అరణ్యంలో వాళ్ళు తీసుకువెళ్ళిన ఆ నీళ్ల తిత్తిలో నీళ్ళు అయిపోతాయి. ఆ కుమారుడు దాహం చేత ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వింటివేత దూరం అంటే కొంత దూరం ఆ కుమారుడి దగ్గర నుంచి హాగరు వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చి దేవునికి మొరపెడతదంట. దేవుడికి ప్రార్థిస్తదంట. నా కుమారుడు చావుని నేను చూడలేను అనేసి ఆ కుమారుడిని అక్కడ ముందు అధ్యాయాలన్నీ చూసుకుంటే అప్పటికే ఆ కుమారుడికి 13 లేదా 14 సంవత్సరాలుంటాయండి. ఆ కుమారుడిని అక్కడ విడిచిపెట్టి ముందుకు వెళ్ళి నేనతని చావును చూడలేను. దాహం కోసం అతడు ఏడుస్తున్నాడు. నా వల్ల కావట్లేదు అనేసి ఆమె ఎలుగెత్తి ఏడుస్తా ఉంటదంట. ఆమె ఏడుపును బట్టి కన్నా ఆ చిన్న కుమారుడు కూడా ఆ చిన్న కుమారుడు మొర్రపెడతా ఉంటాడంట దేవునికి. దేవుడు ఆ మొర్ర విని దేవుడు ఆమెతో మాట్లాడతాడు. "హాగరు నీకేమి వచ్చినది?" ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం. "నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని" ఆమెతో చెప్పెను. ఆ చిన్నవాడు అక్కడ మొర్ర పెడుతున్నప్పుడు, మొర్ర అంటే ఇంగ్లీష్‌లో డీప్ క్రై అని ఉంటదండి. ప్రార్థన వేరు, మొర్ర వేరు. ప్రార్థన నీకున్న పరిస్థితిని దేవునితో మాత్రమే చెప్పడం. మొర ఆ సిట్యుయేషన్‌కి నీవు దేవునితో ఏమి మాట్లాడే మాటలేముండవు. కేవలం కన్నీరు మాత్రమే వస్తది. అలాంటి అలాంటి మొర చిన్నవాడు మరి అబ్రహాం గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. హాగర్ దగ్గర నుంచే నేర్చుకున్నాడు. ఆ మొర పెడుతూ ఉంటే ఆ మొరను దేవుడు ఆలకించాడంట. ఆ మొరను ఆలకించి అతడున్న చోట నీటి బుగ్గను దేవుడు కలుగజేస్తాడు. అందులో నుంచి ఇప్పటికి నీళ్ళొస్తున్నాయంటండి. ఇప్పటికి నీళ్ళు ఊరుతూనే ఉన్నాయంట. ఆ చిన్నవాని స్వరము విని వారి కోసం దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని జేస్తాడు. 19వ వచనంలో ఉంటది. 21వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఆమె తనను తను చాలా తగ్గించుకొని మొదట శారమ్మ గారికి ఎదురు చెప్పలేదు. విధేయత చూపించింది. రెండవదిగా దేవుని దూత అరణ్యంలో ప్రత్యక్షమై నీ యజమానురాలి దగ్గరికి తిరిగి వెళ్ళుమని అక్కడ ఆ దేవుని దూతకు ఆమె ఎదురు చెప్పలేదు. విధేయత చూపించింది. మూడవదిగా అబ్రహాం గారు ఇంట్లో నుంచి నీళ్ళ తిత్తిని ఆహారాన్ని ఇచ్చి పంపిస్తున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తదో గదండీ! ఎంత లేదన్నా తన భర్త తనను చూసుకోవాల్సిన వాడు. ఇంట్లో నుంచి పంపిస్తూ ఉంటే ఎంత భారంగా, బాధతో ఒక్క మాట ఎదురు సమాధానం చెప్పకుండా నేనెందుకు వెళ్ళాలి? నేను కూడా నీ భార్యనే కదా! ఈ నా కుమారుడు కూడా నీ సంతానమే కదా! అని ఒక్క మాట మాట్లాడకుండా అతనికి అబ్రహాం గారికి కూడా విధేయత చూపించి ఎవ్వరికీ ఎదురు చెప్పకుండా వస్తది. అయితే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమె సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆదికాండం 25వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 18వ వచనం వరకు హాగరు అబ్రహాం గారికి పుట్టిన ఇష్మాయేలు గురించే ఆయన సంతానం గురించే అక్కడుంటది.
ఆదికాండం 25వ అధ్యాయం 16వ వచనం చివరిలో చూసుకుంటే, ఇష్మాయేల్ గారి సంతానం వారందరూ 12 రాజులయ్యారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దాసి అయినప్పటికీ దేవుడు ఆమెను తృణీకరించలేదు. ఆమె విధేయతను దేవుడు చూసాడు. ఆమె ఒబీడియన్స్ దేవునికి నచ్చింది. అందుకే ఆమె నన్ను చూసిన దేవుడు, చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టుకొనుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33 చివరిలో చూసుకుంటే, ఘనతకు ముందు వినయముండును. ఆమె సంతానం అభివృద్ధి పరచబడి, ఆమె సంతానంలో నుంచి ఆమె ద్వారా వచ్చిన ఇష్మాయేలు సంతానం నుంచి 12 మంది రాజులు రాగా, ఆమె అక్కడ దానికన్నా ముందు ఘనపరచడానికన్నా ముందు విధేయత చూపించింది. విధేయత చూపించడం కోసం అంటే, మనం మన దేవుడిని జ్ఞాపకం చేసుకోవచ్చు. మహాకాశములు పట్టజాలని దేవుడు మన కోసం పసి బాలుడు వలె ఈ లోకానికి వచ్చి తనను తను తగ్గించుకొని ఆ శిష్యుల పాదాలు కడిగి ఆ శిష్యులకే ఆయన పరిచర్య చేస్తాడనమాట. ఆ శిష్యులకే పరిచర్య చేసి విధేయతగా ఉండడం ఎలా అని చెప్పడమే కాదు, మాదిరికరంగా ఆయన జీవించి మనకు తెలియజేస్తాడు. హాగరు తన విధేయతను చూపించి ఘనత పొందుకుంది. దాసి అయినప్పటికిని తన సంతానాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. మరి నా జీవితాలలో మనం విధేయత కలిగి ఉన్నామా? పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు గర్వం నడుస్తుందంట. మరి మన జీవితాలలో మనం గర్వం కలిగి ఉన్నామా? లేదా దేవుడు మనల్ని ఘనతకు ఘనపరచినట్లు వినయం చూపిస్తున్నామా? విధేయత చూపిస్తున్నామా? దేవుడు మాట చెప్పలేదు. మాదిరికరంగా నిలిచి, ఆయన జీవించి, ఇది సాధ్యమే అని నిరూపించి, మనకు మాదిరికరంగా ఆయన ఈ లోకంలో జీవించి, ఆ ప్రకారం మనల్ని జీవించమంటున్నాడు. శారమ్మ ఎంత బాధ పెట్టినప్పటికిని, అబ్రహాం గారు ఇంటిలో నుంచి పంపించినప్పటికిని, అరణ్యంలో దేవుని దూత మరేం పర్లేదు, నేను నీ మొర విన్నాను, నీతో ఉన్నానని దేవుడు మాట్లాడి తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి ఆమె చేతి క్రింద ఉండమన్నప్పటికీ ఆమె ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఎక్కడ ఎదురు సమాధానం చెప్పినట్లు కనిపించదండి. ఎక్కడ ఎవ్వరికి ఎదురు సమాధానం చెప్పినట్లు కనిపించదు. ఇంకా అబ్రహాం గారిని చూసి ఏమి నేర్చుకుందో, అబ్రహాం గారిని చూసి ఎలా ప్రార్థన చేయటం నేర్చుకుందో ఏమో. దేవునికి ప్రార్థన చేయటం మొరపెట్టింది. ఆమె మొర దేవుడు విన్నాడని దేవదూత చెప్తూ ఉన్నారు. మనం కూడా మన దేవుడు మనల్ని ఆశీర్వదించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఆయన మనల్ని హెచ్చించునంత వరకు ఓపిగ్గా ఉందాం. చివరిగా 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హాగరు తన దీనత్వాన్ని, తన విధేయతను చూపించింది. దేవుడు ఆమెను ఘనపరిచాడు. మన వినయం, మన విధేయత మన ఘనతకు కారణం అవుతుందని, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి నా జీవితాలలో ఇప్పటి వరకు మనం ఎలా జీవించాము? ఇక ముందైనా దేవునికి విధేయత చూపిస్తూ ఆయన మనల్ని ఘనపరచినట్లు మనల్ని మనం తగ్గించుకొని ఆయనే మన ఆధారమని ఆయన ఎదుట మనం విధేయత చూపిస్తూ ఆయన ప్రతి మాటకు లోబడి ఆయన చూపే ప్రతి మార్గమునకు విధేయత వహించి ముందుకు వెళ్ళినట్లు ఈ ఉదయకాల సమయమందు చక్కటి తీర్మానం తీసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు మీరున్న స్థలాల్లోనే మోకరించి దేవుణ్ణి అడుగుదాం. విధేయత చూపించే స్వభావం మనస్సు నాకు అనుగ్రహించమని దేవుడి చిన్ని వాక్యం మనందరి హృదయాలలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కళ్ళు మోకరించే
అడుగుదాం దేవుణ్ణి. దేవా! ఇన్ని రోజులు మా జీవితాలలో తండ్రి అవమానాలకి, ఫెయిల్యూర్స్‌కి అప్పగించబడ్డాం. మా అహంకారమైన మనస్సు, గర్వమైన మనస్సు వల్లేనేమో ఉదయకాల సమయమందు తండ్రి హృదయపూర్వకంగా నీ పాదాల దగ్గర అడుగుచున్నామయ్యా. విధేయత కలిగిన మనస్సు మాకు అనుగ్రహించు. తండ్రి నీవు మమ్మల్ని తగిన సమయమందు హెచ్చించినంత వరకు నీ సాక్షులుగా నిలబడేంత వరకు ప్రభువా నీ ఎదుట మేము విధేయత చూపించినట్లు నీవే సహాయమును అనుగ్రహించు. ప్రతి ఒక్కళ్ళు వీలైన వాళ్ళందరూ మ్యూట్‌లో నుంచి తీసి దేవుడిని అడుగుదామండి. ఆయన మనల్ని హెచ్చించినట్లు, విధేయత గల మనస్సును ఆయన మనకు అనుగ్రహించినట్లు, మనం ఘనపరచడం కోసం కావలసిన విధేయత, ఆయన పట్ల మనం విధేయత చూపించే విధంగా ఆయన ఆయన మన కోసం మాట మాత్రం చెప్పలేదు కానీ, ఆ విధంగా మన కోసం జీవించాడు. తనను తను తగ్గించుకొని మహాకాశములు పట్టజాలని ఆ దేవుడు మన కోసం ఈ భూమిపైకి వచ్చి విధేయత చూపించి శిష్యులు పరిచర్య చేయించుకోవాల్సిన శిష్యులకి ఆయన పరిచర్య చేసి ఆయన విధేయతను కనుపరుచుకున్నాడు. మరి మనం మన జీవితాలలో మన విధేయతను కోల్పోతున్నామేమో. మనం దేవునికి లోబడడం లేదేమో. ఒబిడియంట్‌గా ఉండడం లేదేమో. దేవుణ్ణి నమ్మిన వారు, దేవుణ్ణి అనుసరించేవారు అనేక మంది కలరు. అయితే వినయ విధేయ భావాలతో ఆయన వాక్యానికి లోబడి అనుసరించే వారి సంఖ్యలో మీరు నేను ఉన్నామో లేదో ఈ ఉదయకాల సమయమందు పరీక్షించుకుందాం. ఆయన్ని నమ్మి ఆయన మార్గంలో ఆయనకు లోబడి అనుసరించే బిడ్డలుగా ఉండునట్లు ఆయన మనందరికీ అటువంటి మనస్సును అనుగ్రహించమని ఆయన్ని వేడుకుందాం. పరిచర్య చేయుటకి ధరణికి వచ్చిన త్యాగమూర్తివే. ప్రతిచర్య జరిగింపక పగవారిని క్షమించిన ప్రేమ తీర్తివే. సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివే. అధికముగా హెచ్చింపబడితివే. అధికముగా హెచ్చింపబడితివే. అవిధేయత తొలగించుమయా. నీ దీన మనసు కలిగించుమయా. అవిధేయత తొలగించుమయా. నీ దీన మనసు కలిగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. విధేయులుగా గుండమాదిరి చూపిన మౌజ కుమారుడా. ప్రార్థించుకుందామండి. శాశ్వతమైన ప్రేమతో విడువక ఎడబాయిక మాడిలో కృప చూపుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయనా. దేవా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు, దేవా నీ వాక్యం ద్వారా విధేయత కలిగి నడవమని మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మా జీవితాలలో తండ్రి మేము సక్సెస్ ను చూడలేకపోవడానికి, ఘనతను పొందుకోలేకపోవడానికి మా అవిధేయతే కారణమేమో. ఈరోజు ఆ విధేయత కల మనస్సును, స్వభావమును మాలో నుంచి తీసివేసి విధేయత కల స్వభావమును మాకు అనుగ్రహించండి తండ్రి. నీ యందు విధేయత కలిగి నీకు లోబడే జీవితం మాకు అనుగ్రహించండి.
దేవా, ఇంకా మా జీవితంలో మేము ఫెయిల్యూర్స్ చూద్దాం ఓపిక లేదేసయ్యా. మా వల్ల కాదు తండ్రి. ఆఖరు తన విధేయతను చూపించి కనబరచబడింది. తన కుమారులు రాజులుగా మార్చబడి తండ్రి, అటువంటి విధేయత మాకు అనుగ్రహించండి తండ్రి. మా ద్వారా అయితే అది కాదు తండ్రి. నీ ఆత్మతో నింపి నీవు నడిపించు దేవా. నీ కృపను బట్టి తండ్రి, నీ నామంలో, నీ శక్తి కలిగిన నామంలో నీవు మాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి సాక్షులుగా నిలవబడడానికి నీవే సహాయమును అనుగ్రహించండి దేవా. ఎవరెవరు విధేయత కలిగిన స్వభావమును, మనస్సును తండ్రి కావాలని ప్రార్థన చేస్తున్నారు, అట్టి బిడ్డలందరినీ నీవు పేరు పేరున జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ బిడ్డలందరినీ ప్రభా నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై నీవు వారిని హెచ్చించినంత వరకు ఓపికగా ఉండుటకు నీవే నీ కృప ద్వారా వారిని నడిపించండి. నీ బలమైన హస్తంతో ఎవరెవరైతే విధేయత కలిగిన మనస్సును అడుగుచున్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ నీ బలమైన హస్తంతో ముట్టి వారికి మీరు విధేయత కలిగిన మనస్సును అనుగ్రహించండి. వారిలో ఉన్న అవిధేయతను, గర్వమును, అహంకారమైన మనస్సును తండ్రి నాలో, మాలో, మా అందరిలో ఎవరిలోనైనా ఉంటే తీసివేసి తండ్రి, మేము అడుగుచున్న ప్రకారం నీ చిత్త ప్రకారం అడుగుచున్నామయ్యా. విధేయత కల మనస్సును మాకు అందరికీ అనుగ్రహించిందయ్యా. నీ గొప్ప కార్యం మా జీవితాలలో జరుగునట్లు తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ మాటకు లోబడే మనస్సు మాకు అనుగ్రహించి నడిపించి మీరే మహిమ పొందుకోనండి తండ్రి. దేవ, ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. దేవ, ఎవరెవరు ప్రభు తండ్రి ఏ మనస్సుతో వచ్చి ఉన్నారో తండ్రి, నీవు వారితో మాట్లాడావని నేను నమ్ముచున్నాను ప్రభు. తండ్రి, నేను కాదు ప్రభు, ఆ మాట వెళ్ళుచున్నప్పుడు మీ ఆత్మ ద్వారా నింపబడి వారు చక్కగా విని దానిలోని అర్థాన్ని అర్థం చేసుకున్నట్టుకు నీవు కృప అనుగ్రహించావన్న నీకు స్తోత్రములు ప్రభు. నాకైతే అర్థవంతంగా చెప్పడం రాదేమో, కానీ వినేటప్పుడు నీవు వారిలో చేసిన కార్యమును బట్టి వారు అర్థం చేసుకోవడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డ ప్రభా ఉదయకాలం మందు పాల్గొనుటకు తండ్రి నీవే చురుకైన మెలకువను అనుగ్రహించి నడిపించండి. దేవా, గ్రూప్ లో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా బ్రనీష్ అన్నయ్యని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈరోజు సర్జరీ అంటున్నారు, ఆపరేషన్ అంటున్నారు తండ్రి. తండ్రి, వైద్యులకు పరమ వైద్యుడవు నాయన, వైద్యులకు కావలసిన జ్ఞానమును నీవు అనుగ్రహించి తండ్రి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరుగుటకు ప్రభా అన్నకు నైనా మరలా మంచి నూతనమైన బలమును, శక్తిని మీరు అనుగ్రహించి నీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టుకోమని తండ్రి నీవే అన్న పట్ల నీ కార్యమును జరిగించి అన్న పట్ల నీ కృపను విస్తరింపచేసి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రభా ఎలాంటి ఇబ్బంది మరలా ముందు ముందు రాకుండా తండ్రి నీ గొప్ప నాయన శక్తితో, బలముతో నింపి నీ గాయాలలో ఉన్న స్వస్థతను బిడకు అనుగ్రహించి నీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టుకోమని మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం యేసయ్య. అదే విధంగా ఇంకా ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదే విధంగా నాయన దేహమందు గాయమైతే తండ్రి మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. మానసికంగా గాయపడితే దానికి మందు లేదు ప్రభా. ఇంకా మన వ్యాధికి మందు కనుక్కోలేదు, ఆ మందు నీవే తండ్రి. మా మట్టుకైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నా తండ్రి, మానసికంగా తండ్రి క్షోభను అనుభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తా. నా దేవుడు నా మాట వినట్లేదా? నా ప్రార్థన ఆలకించట్లేదా? నా మాటలు ఆయన సన్నిధికి చేరట్లేదా? నేను ఆయన జ్ఞాపకంలో లేనా, ఆయన చిత్తంలో లేనా అని ప్రభావు ముందున్న పరిస్థితులను బట్టి తండ్రి వారిని వారు కృంగిపోయే విధంగా కలుగుతున్న మనోవేదనను
మీరు తొలగించండి. అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇంకా తండ్రి వారిని ఇబ్బందుల కొలిమిలోకి కాకుండా ఆ శ్రమను ఓర్చుకునే ఓర్పును మీరు వారికి అనుగ్రహించి, వారితో నీవు ఉన్నావన్న నమ్మకాన్ని వారికి అనుగ్రహించి నడిపించారు. మానసికంగా తండ్రి బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయమందు ప్రభా, ఈ విధంగా నైనా నిన్ను స్తుతించుకోవడానికి, ప్రభా నీ గురించి తండ్రి తెలుసుకోవడానికి నీవు చూపిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. మా పనులలో మేము వెళ్ళొచ్చి ఉండగా, మా ప్రయాణాలలో, మా చేతి పనులలో తండ్రి, మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చదువులలో, సమస్త విషయాలలో మీరు మాతో ఉండి, మా తోడుగా మా ముందుండి నడిపించి, మాకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించి నడిపించండి. వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయం నిమిత్తమై నీ పాదాల దగ్గర గోచాడి వేడుకుంటున్నారు, ప్రార్థనతో పాటు మొర్ర పెట్టుకుంటున్నారు, అటు బిడ్డల మొర్రను మీరు ఆలకించి వారి కన్నీటిని అంతా తుడిచివేసి ఆనంద భాష్పాలతో, నిత్య ఆనందంతో, నిత్య సంతోషంతో బిడ్డలందరినీ నింపండి ప్రభా. అదే విధంగా నాయనా మా సహోదరుడు అన్నయ్యని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి, అన్న ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. హైదరాబాద్ వెళ్ళి తిరిగి ఈ రోజు ప్రయాణం అవుచుండగా ప్రభా, అన్న ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి క్షేమంగా అన్న వచ్చినట్లు మీరే కృప అనుగ్రహించండి. నీ చిత్తం అయితే రేపటి నుంచి ప్రభా అన్నయ్య మాతో మాట్లాడుతున్న అంశాన్ని కంటిన్యూ చేయడానికి మీరే కృప అనుగ్రహించండి. మీ జ్ఞానంతో అన్నయ్యని మీరు నింపి మా జీవితాలను మేము నాయన ఆ సమయాలలో తండ్రి సరి చేసుకొని నీకు నమ్మకంగా ఉండు బిడ్డలుగా ప్రభా, నీ ఎదుట విధేయత కలిగి ఉండు బిడ్డలుగా ఉండునట్లు ప్రభా మీరే కృప అనుగ్రహించి నడిపించండి. ప్రభా, ఏదైనా అడగరాంది అడిగి ఉన్నానేమో తండ్రి క్షమించండి. అడగవలసింది ఏదైనా మరచిపోయి ఉంటే దయతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు నీ నామానికి ఆరోపించుకుంటూ నీ మాటకు నీ వాక్యానికి లోబడే మనస్సును మాకు మా అందరికీ అనుగ్రహించి నీ కృపకు నీ ప్రేమకు సజీవ సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనకి, మన కుటుంబాలకు, మన తలంపులకు కావలి ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరి